పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. జయమునిచ్చే దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చే యేసు రాజునకు మా జీవితమంతా స్తోత్రం. శనివారము అమ్మ మరియ తల్లి మధ్య ప్రార్థన ద్వారా మనలను ఈరోజు ఇంగ్లీష్ వడకాన్ని ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డలను, తెలుగు వడకానికి రాబోతున్నటువంటి బిడ్డలందరినీ, ఇక కొంతసేపట్లో ఇక్కడ జరగబోతున్నటువంటి దివ్యవాక్కు యవన అపోస్తలుల యొక్క పండుగకు వస్తున్నటువంటి బిడ్డలను, రేపటి దినం ఆదివారం ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరినీ, మరియు రెండవ ఆదివారం రాబోతున్నటువంటి యువతి యువకులందరినీ రేపటి దినం బహుగా దేవుడు ఆశీర్వదించమని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో అర్పించి ప్రార్థిస్తాం. సాత్విక్ లియో సంజయ్ శామ్యుయల్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సాత్విక్ లియో సంజయ్ శామ్యుయల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కటకం పృథ్వీరాజ్ నూతన ఉద్యోగం చేరి ఉండగా చేస్తున్న పనిలో వర్ధిల్లినట్లుగా దైవ భయం, దైవ జ్ఞానం, దేవుని కాపుదల, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు కటకం అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబ సభ్యులు. హైమావతి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఎన్ శ్రీధర్, కృతిక్ష, యోజిత్ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. హైమావతి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన ద్వారా కె రిత్విక బీడిఎస్ ఫైనల్ ఇయర్లో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సునీత మరియు కె సుజాత నీలాగానే పరీక్షలు రాస్తున్న వాళ్ళందరికీ మంచి మార్కును తర్వాత ఉత్తీర్ణ సాధించినట్టు ప్రభు దీవించాలని, మరి సునీత గారి కుటుంబంలో ఇంకా ఎదురు చూస్తున్న మేలులన్నీ జరగాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఉడుముల అకీరా రెడ్డి 3వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, తెలివితేటల కొరకు సెప్టెంబర్ మాసంలో నర్సరీలో చేరుతుండగా దేవుని కృప కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కీర్తి అశ్వంత్, ఉడుముల అకీరా రెడ్డి 3వ జన్మదినోత్సవ సందర్భంగా గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువుకు అర్పించుకుంటూ భక్తితో మనమందరం కలిసి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్ముడైన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మనందరికీ జయమిచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన మనకు కూడా ఆయన జయించాడు, కావున మనం కూడా జయిస్తామని ఆనాడు యోహాను 16:33లో ఆయన మనకు సెలవిచ్చాడు. మీకు శాంతి కలగాలని నేను ఈ విషయం చెప్తున్నాను. లోకమున మీరు శ్రమలకు పాలగొదురు, కానీ ధైర్యం వహింపుడు, నేను లోకాన్ని జయించి తిని అని పలికాడు. మరణాన్ని గెలిచాడు, సాతాన్ని ఓడించాడు, జయం ఇచ్చాడు. ఆయన పొందుకున్న జయమన్నీయో మనకు కూడా సొంతమవునుగాక. The Lord has said to us, John 16:33, He doesn't declare no problem life like that, but life will have its own persecution, but take courage, I have conquered the world, he said. మొదటి గుర్తులో కల్వరినాథుడు, కరుణామయుడు, పాప పరిహారుడు, పరమ వైద్యుడు అని అనేక వృద్ధులను పొందినటువంటి మన యేసు ప్రభుని స్మరించి పాడబోతున్నాం. 103వ కీర్తన 8వ వచనంలో ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు అని కీర్తనగారుడు చెప్తున్నాడు. Psalm 103:8 says, Our God is full of mercy, He is full of compassion, He is also long suffering for us. దీనిని పాటగా పాడి దేవుని స్తుతించి పరిహారముగా మారిపోయినటువంటి బలి ఇచ్చిన దేవుని ఆరాధిస్తూ జయం కలుగబోతున్న దానిని చూసుకుంటూ కోటి కోటి స్తోత్రమని కోటి అద్భుతాలు మీ ఇంటిలో జరగాలని ఆశతో ఈ గుర్తులో పాడబోతున్నాం. పాడదాం. జయమునిచ్చే దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమునిచ్చే యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. జయమునిచ్చే దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, కృతజ్ఞతతో పాడేదం. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, కృతజ్ఞతతో పాడేదం. కల్వరినాథుడు, కరుణామయుడు, కల్వరినాథుడు, కరుణామయుడు, పాప పరిహారుడు, పరమ వైద్యుడు, పాప పరిహారుడు, పరమ వైద్యుడు. జయమునిచే దేవునికే కోటి కోటి స్తోత్రం. జీవమునిచే యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభువుడైన నేను నీకు బలమును ఒసగుదును, నీవు భయపడకము అని యెషయా 41:13 ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ద లార్డ్ ఈస్ గివింగ్ అస్ అ ప్రామిస్, ఐ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్, డో నాట్ బి అఫ్రైడ్. అదే వాక్యాన్ని యెషయా 41:10 నా కుడి హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అది నా గురు పట్టాభిషేకం నేను తీసుకున్నటువంటి ధ్యానాంశం కూడా. ఐసయా 41:10 he says, I will uphold you with my victorious right hand. It is also the caption for me for my ordination. మిమ్మల్ని నన్నును దేవుడు ఆ వాగ్దానానుసారం ఎల్లప్పుడూ తన కుడి హస్తముతో నీతికరముచే తాకి నడుపాలని బలము నొసగి భయపడకుండా ముందుకు సాగుటకై 6 నెలలు మనకు దేవుడు సహాయం చేయాలని భక్తితో పాడుదాం. నీతికరముచే తాకి నడుపును, నీతి కరముచే తాకి నడుపును. దేవుడే నా బలం, దేనికి భయపడను. దేవుడే నా బలం, దేనికి భయపడను. జయమునిచే దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకి జీవితమంతా స్తోత్రం. తన కుడి హస్తంతో మనల్ని ఆదుకుంటూ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్న దేవుని వైపు చూస్తూ గుండె ధైర్యంతో ముందుకు సాగుటకై ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దేవుడు సృష్టికర్త, అద్భుతములు చేసే దేవుడు. ఆయన సృష్టించి మనల్ని వదిలేసిన దేవుడు కాదు, మన తరఫున యుద్ధం కూడా చేసే దేవుడు. ద లార్డ్ ఈస్ అవర్ క్రియేటర్ అండ్ హీ డజంట్ జస్ట్ క్రియేట్ అండ్ లీవ్ అస్. హీ సేస్ ఐ విల్ ఫైట్ ఫర్ యూ. నేనే మీకోసం యుద్ధం చేస్తానంటున్నాడు. 2వ రాజుల దినచర్యల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం, మీరు అస్సలు యుద్ధం చేయనక్కరలేదు, మీ సేనలను యుద్ధమునకు పంపుడు చాలును, ప్రభువే మీకు విజయమును దయచేయును అని చెప్తూ ఉన్నాడు. 2 Chronicles 20:17, the Lord says, you need not fight at all, you have to send your army, that's all, rest of it I will fight for you and I will bring you victory. మన తరఫున పోరాడుతున్నది మనుషులు కాదు, మన తరఫున మన పక్షమున పోరాడుతున్నది ప్రభువే. అందుకే రోమీయులకు రాసిన 8:31 పౌలు అంటాడు, మన పక్షమున ప్రభు ఉండగా మనకు విరోధి ఎవడు? When God is with us, who can be against us? Romans 8:31. పాత నిబంధన నూతన నిబంధన 2 వాగ్దానములను స్వీకరించుకుంటూ పాడదాం, యుద్ధం యెహోవాదే, జయం మనదే అని పాడదాం. ఆమేన్. అద్భుత దేవుడు, సృష్టి కారకుడు, అద్భుత దేవుడు, సృష్టి కరకుడు, యుద్ధములో వీరుడు, రక్షకుడు జయమిచ్చును, యుద్ధములో వీరుడు, రక్షకుడు జయమిచ్చును. జయమునిచే దేవునికే కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకి జీవితమంతా స్తోత్రం. మీరు దేనితో పోరాడుతున్నారో ఆ పోరాటంలో, యుద్ధంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గెలిపించడానికి గుర్తును అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరిత నీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రత్యేక సంరక్షణ కొరకై ఈ ప్రార్థనలో, ప్రతిరోజు చేసే ప్రార్థనలో ప్రార్థించినప్పుడు దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ దినం కూడా, రాబోయే దినములలో కూడా ఆ దేవుని రెక్కల క్రింద దేవుడు మనలందరినీ, మీ కుటుంబాలను, సమస్త మానవాళ్లను భద్రంగా కాపాడాలని భక్తితో ప్రార్థించుకుందాం.
యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాకు కేంద్రమును, DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును, ఇంగ్లీష్ వడక ముగించుకొని ఇంగ్లీష్ వడకం ముగించుకొని తిరిగి వెళ్ళుతున్న బిడ్డలను, తిరిగి వెళ్ళుతున్న బిడ్డలను, తెలుగు వడకానికి రాబోతున్న వారిని, తెలుగు వడకానికి రాబోతున్న వారిని, ఈ రోజు రేపు ఈ రోజు రేపు ఇక్కడికి రాబోతున్న ఇక్కడికి రాబోతున్న యువతి యువకులందరినీ యువతి యువకులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణంలో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టీనా. ప్రే ఫర్ us. 121వ కీర్తన 4వ వచనంలో రాయబడినటువంటి ధ్యానాంశంను ధ్యానించుకుందాం. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుపాట్లు పడడు, నిద్రపోడు. ద లార్డ్ హూ గాడ్స్ ఇజ్రాయెల్, హీ నెవర్ స్లీప్స్ నార్ స్లంబర్స్. ఆయన కునికిపాటు కూడా పడరంట. అంత జాగ్రత్తగా మనందరి గురించి జాగ్రత్త వహించి రెస్ట్ లేకుండా గమనించి చూసుకుంటూ దీవించే దేవుడు. ఓ గాడ్, థ్యాంక్ యూ, యూ డోంట్ ఈవెన్ టేక్ లిటిల్ రెస్ట్. యూ లార్డ్, యు ఆర్ అ గాడ్ హూ నెవర్ స్లీప్స్ నాట్ స్లంబర్స్. Because of which you are saved till today. Continue to take care of us, Lord. Psalm 121 verse 4. అంత జాగ్రత్తగా చూసుకునే దేవునికి మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను, మీ కుటుంబాన్ని, సమస్త మానవాళ్ళను అర్పిస్తూ అమ్మ మరియ తల్లి శనివారం నాడు మధ్యస్థ ప్రార్థన కోరుతూ భక్తితో పాడుదాం. నిజమైన దేవుడు, సత్యవంతుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడు, కాపాడు దేవుడు, కునుకడు నిద్రించడు. కాపాడు దేవుడు, కునుకడు నిద్రించడు. జయము నిచ్చే దేవునికే కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. మనల్ని కాపాడే దేవునికి మన ఉద్దేశములతో మన కుటుంబ సభ్యులను, సమస్త మానవాళను నర్పించి భద్రత కోసం, దేవుని యొక్క కాపుదల కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము నీకు సమర్పించుచున్నాము. రేపటి దినం 2వ ఆదివారం కావున అందరికీ ఓ ప్రత్యేకమైనవి మీ ఇంటిలో ఉన్నటువంటి యవన అమ్మాయిల అబ్బాయిలందరినీ ప్రవచన పూర్వకంగా ప్రతి 2వ ఆదివారం జరుగుతున్న ప్రార్థనకు పంపండి. అలాగే ఎవరైనా ఆ గ్రూప్లో ఇక్కడ సెంటర్లో దివ్యవాక్కు యవన అపోస్తలులుగా మారాలని ఆశ ఉన్న వాళ్ళు కూడా రేపటి దిన వచ్చి మీరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి దేవుని యొక్క అనుభూతిని ఆశీర్వాదమును వరప్రసాదములను పొందుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు అలాగే యవన అపోస్తలులు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు పండుగ జరుపుతున్నారు. ఈ గ్రూపు తర్వాత ఈ యువకుల సదస్సు స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతున్నాయి. అందుకే మనము ప్రత్యేకంగా ఈ దినము రేపు ఆ వార్షికోత్సవాన్ని స్మరిస్తూ ఉన్నాం. యువకులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. వస్తున్న వారికి రేపు రాబోతున్న వారందరినీ దేవుడు దీవించమని ప్రార్థించుకోండి. అలాగే 21 సాయంత్రం నుంచి 25 సాయంత్రం వరకు యేసు రక్తం దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రత్యేక ఆశీర్వాదములు ఎలా పొందుకోవాలని నేర్చుకునే ఉడకానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసు రక్తం కాపాడితేనే మనం బ్రతకగలుగుతామని పరిస్థితులు ఉన్నాయి. కావున ఈ క్లిష్ట పరిస్థితి నుండి కాపాడుకోవటానికి 4 రోజులు మీకు ఒక అవకాశం. సో రండి, ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని కూడా మనవి చేస్తున్నాను. అలాగే వచ్చే నెలలో ఆగస్టు నెలలో 29 సాయంత్రం నుంచి 31 సాయంత్రం వరకు పగలంతా కర్ణాటకలో బెల్లారిలో ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఒక 3 రోజులు మనం ఇక్కడ ఉన్నటువంటి బృందంతో అక్కడ వాక్య పరిచర్య స్వస్థత ఆరాధన నడిపించుటకు వస్తున్నాం. ఈ విషయాన్ని కర్ణాటకలో ఉన్న ప్రజలందరికీ గుంటకల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. చివరి గుర్తులో ఉన్నాం. జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ వారమంతా దేవుడు దీవించాడు. రేపటి దినం నుండి మరొకసారి నూతన వారంలో ప్రవేశిస్తూ ఉన్న మాది వారం అంటే ప్రారంభించే రోజు. మనలందరినీ దేవుడు ఆశీర్వించి దీవించమని భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. దానికి ముందు ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీకే స్తోత్రం. జయమిచ్చే దైవమా స్తోత్రం. స్వస్థపరిచే దైవమా స్తోత్రం. ప్రార్థనకు జవాబిచ్చే దైవమా స్తోత్రం. యుద్ధం చేసే దైవమా స్తోత్రం. అనుగ్రహం తర్వాత అనుగ్రహం, కృప వెంబడి కృపను మాకు ప్రసాదించే గొప్ప దైవమా స్తోత్రం. తండ్రి దేవా, ఈరోజు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా అద్భుతాలు వైవాహిక జీవితంలో ప్రతి ఒక్కరికి కానాపల్లిలో జరిగినట్టు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా క్యాన్సర్ అని అనేకమైన రకమైన క్యాన్సర్తో బాధపడిన వ్యాధిగ్రస్తులందరికీ ఈరోజు ఊరటను దయచేసి స్వస్థతను దయచేసి ఆశ్చర్యపడే కార్యములు, డాక్టర్సే ఆశ్చర్యపడే కార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సెటిల్మెంట్ కోసం వేచిన కుటుంబాలపై కరుణించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుటుంబాలపై కరుణించమని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసు ప్రభా, అన్యాయంగా కొంతమంది ప్రభా వడ్డీ వసూలు చేస్తున్నటువంటి ప్రజల నుండి ప్రజలను కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభా, ఎంతమంది ఇంకా సంతాన భాగ్యం లేకుండా బాధపడుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వారమంతా జన్మదినోత్సవం కొనియాడిన వారు, పెళ్లివాసి కోసం కొనియాడిన అందరిపై ప్రభా నీ వరప్రసాదమును కుమ్మరించి దీవించమని, సకాల వర్షం కోసం ఎదురు చూస్తున్న వారికి సకాల వర్షాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చివరి పాట పాడి చివరి ఆశ్రమంలో కొరకై ప్రార్థిస్తాం. ஜெயம் கொடுக்கும் தேவனுக்கே கோடி கோடி ஸ்தோத்திரம். வாழ்வழிக்கும் இயேசு ராஜாவுக்கே வாழ்நாளெல்லாம் ஸ்தோத்திரம்.
కన్నీళ్లు తుడచును, కడదాక నడుపును. కన్నీళ్లు తుడచును, కడదాక నడుపును. కరం చాచి పిలుచును, కనికరం చూపును. కరం చాచి పిలుచును, కనికరం చూపును. హల్లెలూయా హల్లెలూయా పాడేదం, కృతజ్ఞతతో మనం పాడేదం. ఈరోజు పాటల్లో ఉన్న ధ్యానాంశానుసారం దేవుడు మీకు ఎక్కడ జయం పొందాలని ఎదురు చూస్తున్నారో ఆ స్థలంలో, ఆ వ్యక్తులతో, ఆ కేసులో మీ జీవితంలో జయమిచ్చి ప్రభు దీవించునుగాక. ఆమేన్. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని రకమైన వ్యాధులతో బాధపడుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మీద ఆధారపడుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఇక్కడ పండుగ జరుపుతున్న యవన అపోస్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ఆదివారం వస్తున్న భక్తులు మరి యువతి యువకులందరి సదస్సుకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వర్షం కోసం వేచి ఉన్న ప్రాంతాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాట్సాప్ ద్వారా మరియు లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న వాళ్ళ మీదను తెలుగు వడకానికి రాబోతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితిలో ఉన్న కుటుంబాలన్నిటి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తి మందుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తి మందుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తి మందుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి అద్భుతాలు చేసి దేవుని మహిమ కొరకై మీరు కూడా సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దీవించునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you. May these blessings bring forth you as a testimony. In Jesus' name we pray. ఆమేన్. జయమునిచ్చే దేవునికే కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంతా స్తోత్రం. God bless.